ఏంటి హౌ వెరీ పవర్ఫుల్ అని. నమస్కారం అండి, నా పేరు శాంతన్. నిన్న మాట్లాడిన స్పీకర్ ఎవరైతే ఉన్నారో హనుమంత్ రెడ్డి తూడి గారు, వాళ్ళు మా నాన్న. సో మీ అంతా కలిసి వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ ఏ సెషన్ లైక్ దిస్ టుగెదర్. B20C కరోనా ఇచ్చిన వరం అది మాకు, B20Cలో. సో నేను 2001లో యుఎస్కి వచ్చాను ఆఫ్టర్ ఫినిషింగ్ మై అండర్ గ్రాడ్ ఇన్ ఇండియా. ఇక్కడికి వచ్చి ఐ ఫినిష్డ్ మాస్టర్స్. దెన్ ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎ కంపెనీ కాల్డ్ BMW. దాదాపుగా 14-15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, విశ్లేషణ అనే పేరుతో. విజులేషన్ అంటే విజువలైజేషన్ అండ్ అనలైజేషన్. ఇట్స్ ఎ డేటా అనలిటిక్స్. మేము యుఎస్ గవర్నమెంట్కి వీ డూ కన్సల్టింగ్. 2012లో నేను అమెరికన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఎ క్యాప్టెన్ రైట్ నౌ. ఇప్పటికీ ఇంకా వర్క్ చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఐ వాజ్ దేర్ డిప్లాయిడ్ టు ఫైట్ విత్ తాలిబాన్ అండ్ ఐసిస్. ఆ తర్వాత I was also deployed to Iraq and Syria. So ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఇది, బట్ దిస్ ఇస్ నాట్ అబౌట్ మీ. మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మీరందరికీ ఉపనయనం జరిగిపోయింది ఇక్కడ, మీకు తెలవకుండానే. ఇంకా మీరు నెక్స్ట్ పంచతంత్రకి వెళ్లకుండానే మీకు ఉపనయనం జరిగింది. ఎందుకంటే నిన్న హనుమంత్ రెడ్డి గారు ఐ ఫోకస్ అంటే సమాజం గురించి కాదు, ఐ ఫోకస్ అని చెప్పారు. నేను ఐ ఫోకస్ అంటే కంప్లీట్ గా ఇంకో నిర్వచనం ఇస్తాను. ఐ ఫోకసే, బట్ మనకు ద్విజులు అంటారు బ్రాహ్మణులను, ఎందుకంటే వాళ్ళకు ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం అంటే ఏంటి? ఉపనయనం ఐకి కొంచెం దగ్గరగా రావడం, రైట్? అంటే అక్కడ నుంచి వాళ్ళ విజన్, వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ప్రపంచాన్ని చూడగలిగే పద్ధతిని వాళ్ళకి ఇట్స్ సెకండ్ లైఫ్ టు దెమ్. అక్కడ నుంచి దే ఆర్ డిఫరెంట్. ఎందుకు ఐ ఫోకస్? ఉపనయనం, ఐ అంటే నయనం, రైట్? ఉప అంటే చాలా దగ్గరగా రావడం. ఐ థింక్ ఉపనయనం, ఐ ఫోకస్, టు మీ ఇట్ హస్ గివెన్ మీ ఎ సెకండ్ లైఫ్. ప్రపంచంలో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీలో ఒక లీడర్ లా ట్రైన్ అయిన నాకు కూడా ఒక విద్యార్థి లాగా వెన్ ఐ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ ఫోకస్, ఇట్ టాట్ మీ లాట్ ఆఫ్ స్టఫ్. నన్ను వదిలేసేయండి, ఒక 50 సంవత్సరాలు దాదాపుగా పనిచేసింది. ఈరోజు ప్రశాంత్ వయసు ఆ 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో హాఫ్ లేదు. అలాంటి నాగలక్ష్మి గారు ఇక్కడ మన దగ్గరికి వచ్చి పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటున్నారు. వాట్ ఈస్ దేర్ దట్ షీ హాస్ టు లెర్న్ ఫ్రమ్ హియర్? వాట్ డు యూ థింక్? ఈ వయసులో ఆమె చెప్తే వినడానికి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ పైసలు ఇచ్చి క్లాసులో జాయిన్ కావాలి. బట్ ఈ వయసులో కూడా నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదైనా క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లగా నేను చెప్పాలి. దట్ స్పిరిట్ నిన్న నాన్న చెప్పినట్టుగా హ్యావింగ్ దట్ చైల్డ్ లైక్ స్పిరిట్, దట్ లెర్నింగ్, ఆ యాటిట్యూడ్ ఈజ్ అమేజింగ్ అండి. ఐఎమ్ వెరీ పాజిటివ్లీ ఇన్స్పైర్డ్. మాకు ఇక్కడ వచ్చేది ఎందుకంటే బికాస్ వీఆర్ ఐ ఫోకస్ అండ్ వీ వాంట్ టు మాకు మంట పెట్టేసింది మా జీవితంలో ఐ ఫోకస్. ఆ మంటని మీకు కూడా పెట్టాలని వస్తాము. అట్లాంటి మాకు ఇట్ వాస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్ టు సీ యూ. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. What is the most powerful thing that exists in the universe? I'm looking at the answers here. So please, what do you think is the most powerful thing? While you guys are answering, 5, 1, 2, 3, 4, 5, 25. క్లాస్లో 53 మంది ఉంటే 25 కెమెరాలే ఆన్ అయ్యాయి. ఐ వాంట్ యూ టు కమ్ హియర్ బికాస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇక్కడ బాలయ్య శాంతాపురం గారు ఉన్నారు, ప్రశాంతంగా లుంగి పెట్టుకొని టీ షర్ట్ వేసుకొని ఎక్కడో టీవీ చూసుకుంటూ కూర్చునే వయసులో ఆయన కావాలని వచ్చి కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చున్నారు బికాస్ హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. రామసూరి గారు, ఒక సోహిలా గారు, షీ టీచర్స్ యోగా. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ వేర్ షీ సెడ్, యు నో వాట్, ఐ వాంటెడ్ టు బికమ్ ఏ లెక్చరర్, బట్ నాకు యోగా టీచర్ కావాలని ఉండే. నేను ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్ దట్. నేను ఆ లెక్చరర్ అయ్యేవాన్నేమో, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఇంకా అంతకంటే పవర్ఫుల్ మెంటల్ యోగా ఉండదు. బట్ వీళ్ళందరూ అచీవర్స్. అరవింద్ కుమార్ గారు, హి హాస్ ఎ కంపెనీ. నాగేశ్వరరావు గారు, హి హాస్ ఎ కంపెనీ. ఎందుకు వచ్చిన వీళ్ళందరూ? దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దెమ్సెల్వ్స్. లెట్ us ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్వ్స్. ఈ నెక్స్ట్ 1.5 hour మీ జీవితంలో ఎంతమంది సైనికులను కలిసిన మీరు? ఎంతమంది మీ జీవితంలో ఇన్వెస్ట్ చేయడానికి నా టైం తీసుకొని నేను ఇక్కడ కూర్చున్నా కదా, నాకు పారితోషికం ఏంటి తెలుసా? టు బి ఏబుల్ టు సీ యూ గైస్. మీ అందరినీ చూడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ఇంటరాక్ట్. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్, స్విచ్ ఇట్ ఆన్. అదర్వైజ్ ఆపేసేయండి. అదర్వైజ్
వెళ్ళిపోండి ఇక్కడ. ఎందుకంటే ఈ టైంలో మనకు చెప్తా. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ఇంకా కూడా 5 మల్టిపుల్ బై 5 25 ఉన్నాయి కెమెరాలు. ఓకేనా? స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ యువర్ కన్ఫర్మేషన్, యువర్ అఫర్మేషన్ సేయింగ్ దట్ యూ నో వాట్, ఇదేదో రేడియోలో ప్రోగ్రామో, జబర్దస్త్‌లో కామెడీ వస్తో కాదిది. ఇది నా జీవితంలో, నా జీవితం కోసం వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్న టైం అనుకొని స్టార్ట్ చేయండి. నౌ వాట్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్? దే సెడ్ విల్ పవర్. విల్ పవర్, లవ్, ట్రస్ట్, హ్యూమన్ బ్రెయిన్, మన మైండ్, సెల్ఫ్ డిసిప్లిన్. హూఎవర్ సెడ్ మై మైండ్ ఈస్ రైట్. ఆలోచన. నేను సార్, నా పేరు రేవతి. చెప్పండి. నేను ఫస్ట్ అంటే 2 డేస్ నుంచి అటెండ్ అవ్వలేదు. పాంచజన్య అయ్యాక ఫీవర్ వచ్చి ఇవాళే కనెక్ట్ అయ్యా మళ్ళీ. ఐమ్ గ్లాడ్ అండి. బికాస్ మేమంతా చెప్పేది సేమ్ విషయాలని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చెప్తుంటాం. ఎక్కడన్నా ఒక దగ్గర అంటుకుంటదని. ఆలోచన. ఈ ప్రపంచం మొత్తం నాసదీయ సూక్తంలో చెప్తారు, దేర్ వాస్ నథింగ్ ఆన్ దిస్ వరల్డ్ బిఫోర్ క్రియేషన్. ఈ క్రియేషన్ కంటే బిఫోర్ కూడా ఆలోచన క్రియేట్ అయింది. అసలు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, ఈ యూనివర్స్ ని క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ ఒక ఆలోచన రూపంలో బ్రహ్మ మదిలో వస్తుంది, పుడుతుంది. ఆలోచనకు అంత శక్తి ఉంది. ఒక చిన్న ఆలోచన ఒక 1000 రెట్లు ఎక్కువ వెయిట్ ఉన్న ఒక ఏనుగుని ఒక చిన్న గడ్డితో తయారు చేసిన తాడుకు కట్టేది ఏంటి తెలుసా? ఆలోచన. మోస్ట్ పవర్ఫుల్ థింగ్. సృష్టిని మొత్తం క్రియేట్ చేయగలిగేది ఆలోచన. ఒక మనిషికి ఇచ్చిన గొప్ప వరం, ఒక మనిషికి ఉన్న గొప్ప ఎనిమి 2 ఆలోచనలే. ద మోస్ట్ పవర్ఫుల్ ఎనిమి అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్, వెపన్ ఈజ్ ఆలోచన. ఐ థింక్ మీకు అందరికి మోగ్లీ గురించి తెలిసి ఉంటది కదా. మోగ్లీ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. మోగ్లీని అక్కడ నుంచి అఫ్ కోర్స్ రూడియార్డ్ కిప్లింగ్ రోట్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అని ఒక మనిషిని చిన్న ఉన్నప్పుడు వూల్ఫ్స్ పెంచేసుకుంటాయి బికాస్ ఈజ్ లాస్ట్ ఆర్ సంథింగ్, ఆర్ ఎక్కడో వదిలేస్తే ఆ మనిషి నేను వూల్ఫ్ ని అని నమ్మేసి పెరుగుతాడు. ఆ తర్వాత అబ్బాయిని తీసుకొచ్చేసి దే ట్రై టు ఇంటిగ్రేట్ ఇంటూ ద సొసైటీ. హీ విల్ నెవర్, బికాస్ ఆలోచన పుట్టింది. హీ యాక్సెప్టెడ్ దట్ హీ ఈజ్ వూల్ఫ్. హీ కుడ్ నాట్ బి ఇంటిగ్రేటెడ్. ఆలోచనకున్న శక్తి అది. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక కేవలం స్పెషలిస్ట్ గా ఉన్న హిట్లర్ జర్మనీ ఓడిపోవడాన్ని తట్టుకోలేడు. ఆ రోజు అనుకుంటాడు, ఒక నార్మల్ సోల్జర్ లో 20 ర్యాంకులు ఉంటాయి. ఒక నార్మల్ సోల్జర్ హీ సేస్ జర్మనీ యొక్క ఫ్యూచర్ ఇది కాదు, ఈ భవిష్యత్తును నేను మార్చాలి. ఆయన మంచోడా చెడ్డోడా, ఆయన చంపిన మనుషులు ఇవన్నీ వదిలేసేయండి. కానీ ఆయన లోపల ఒక ఆలోచన, నేను జర్మనీ ఫ్యూచర్ ని మార్చేస్తా, ప్రపంచం అంతా జర్మనీ ముందు తల ఒగ్గాలి అనుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం 35 సంవత్సరాల్లో జరిగిపోయింది. మీకు అందరికి మహమ్మద్ గోరీ గురించి తెలిసింటది. గోరీ ఎవడు, గోరీ ఏం చేసిండని వదిలేయండి. బట్ ఎక్కడనో ఇరాన్ లో ఉన్న గోరీ దగ్గర నుంచి, గజనీ దగ్గర నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 18 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ప్రతిసారి రావడం అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తన యొక్క విజన్ ని, ఆలోచనని చేయడం అనమాట. అరే మనం అందరం అక్కడికి వెళ్ళేసి దొంగతనం చేద్దాం, అక్కడికి వెళ్ళేసి ఓడిద్దాం, అక్కడి నుంచి సంపద తీసుకొద్దాం అని తీసుకొస్తే ఫస్ట్ టైం వచ్చిండు జనాలందరూ ఓడగొట్టేసి పంపించేసిండు. మళ్ళీ ఇరాన్ వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నమ్మించిండు. నాట్ 1 టైం, 2 టైం, 3 టైమ్స్, 18 టైమ్స్. ఆయన ఆలోచన ఎంత బలంది చూడండి ఒకసారి. నెల్సన్ మండేలా గురించి మీ అందరికి తెలుసు. ఆలోచన. హి సెడ్ నో, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఆలోచన ఇస్ ద మొదటి స్టెప్. అలాంటి ఆలోచన శక్తి ఉన్న మనుషులు మరి ఆ ఆలోచనని దాన్ని పవర్ఫుల్ ఎనిమిగా మార్చుకోవచ్చు, పవర్ఫుల్ వెపన్ గా మార్చుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండింటిని అసలు ఎక్కడ పవర్ఫుల్ వెపన్ గా మార్చుకునే వాళ్ళు ఎట్లా మార్చుకుంటున్నారు, పవర్ఫుల్ ఎనిమిగా మార్చుకునే వాళ్ళు ఎలా మార్చుకుంటున్నారు? ఐ ఫోకస్ హెల్ప్స్ యూ క్లెన్స్ దట్ థాట్, గివ్స్ యూ పవర్, గివ్స్ యూ పవర్ సర్కిల్. ఇలాంటి పవర్ఫుల్ విచారధార ఉన్న వ్యక్తులతోని కలవగలుగుతా నేను. దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ ఐ ఫోకస్.
నయగారా లాంటి జలపాతం కింద ఉన్నాక ఇంకా ఆలోచనలు ఉండవు. బికాస్ అంత పవర్ఫుల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది మీ మీద నుంచి. యూ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. అలాంటి అద్భుతమైన సూర్యునికి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి స్టార్ రిఫ్లెక్ట్స్, బికాస్ సూర్యుడు అంత గొప్పగా వెలుగుతాడు కాబట్టి అది తీసుకొని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఐ ఫోకస్ అనే ఒక విచారధార అంత పవర్ఫుల్. మీ జీవితంలోకి అది వచ్చింది అంటే యూ విల్ రిఫ్లెక్ట్ అండ్ యూ విల్ షైన్ లైక్ ఎ స్టార్. సో ముందు మీకు చెప్పేది, దేర్ మస్ట్ బి ఎ రీజన్. ప్రపంచంలో జరిగే ప్రతి కదులుతున్న చీమ దగ్గర నుంచి మెదులుతున్న ఆలోచన వరకు ప్రతి ఒక్క దానికి వెనక దెర్ ఈస్ ఎ రీజన్, దెర్ ఈస్ ఎ కర్మ. మనం కదా హిందువులుగా, భారతీయులుగా కర్మ ఫిలాసఫీని నమ్ముతాం. మీరు ఏదైనా కానీ, ఇందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ భారతీయత అంటే మనం కర్మ ఫిలాసఫీని నమ్ముతాం. ఇక్కడ మీరు కూర్చున్నారు ఈరోజు ఐ ఫోకస్ లో అంటే మీరు కర్మ, అది మీ కర్మ అని అనుకోకండి. అది మీ కర్మలోని పాజిటివ్ థింగ్ కాబట్టి యు ఆర్ హియర్. ఓకేనా? సో ఇలాంటి ఆలోచననే మనకు భగవద్గీత చెప్తుంది. కృష్ణుడు అర్జునుడిని తీసుకొని మొత్తం తన జీవితాన్ని అంతా ఇన్వెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తే కృష్ణుడు అర్జునుడు మొత్తం చూపించేసి పరేషాన్ అయిపోతాడు. వేప దుష్ట శరీరేమే రోమ హర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్త పక్షైవ పరిదస్తతే. దేవుడా, నాకు కృష్ణ ఇదని చూసి నాకు చేతి వణుకుతుంది, నా గాంధీవం వణుకుతుంది. ఏంటిది, అటు సైడ్ తాతలు ఇటు సైడ్ తండ్రులు, ఇంత మధ్య నేను చేయలేని యుద్ధం అంటాడు ఆయన. ఆయనను చేయడానికి నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగ్యర్థ భోగ్యర్జీ వితేనవా. నాకొద్దు, నాకు అసలు ఏం కోరుకోవట్లేదు, నాకు రాజ్యం వద్దు, విజయం వద్దు, వాటి వల్ల వచ్చే సుఖం అక్కర్లేదు, నేను పారిపోతా ఇక్కడ నుంచి అని చెప్తే కృష్ణుడు ఏం చెప్తాడు? మొదట ఫస్ట్ థింగ్ కృష్ణ సేస్ టు హిమ్, క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్యయు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ పౌరుషహీనాన్ని, ఈ నపుంసకత్వాన్ని వదిలిపెట్టేసి, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్. ఇట్లాంటి ఆలోచన అసలు నువ్వు డోంట్ గెట్ స్టక్. ఆలోచనకున్న శక్తిని ఆ రోజు కూడా కృష్ణుడు గెట్ స్టక్, అర్జునుడు గెట్ స్టక్. అరే ఏంటి, ఎట్లా ఫైటింగ్ చేయాలి, ఎవరితో ఫైటింగ్ చేయాలి, ఎందుకు ఫైటింగ్ చేయాలి, నాకు కావాల్సింది ఇదేనా, నాకు ఇది అన్నీ వద్దు అని ఆగిపోతాడు. కృష్ణుడు చెప్తాడు, దట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ నపుంసకత్వం. హృదయ దౌర్బల్యం, యాంగ్జైటీ, ఫియర్నెస్, భయపడతాం మనం. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఒక భయం. అరే మ్యాథమెటిక్స్ తీసుకోవాలన్నా, సైన్స్ తీసుకోవాలన్నా, మ్యాథమెటిక్స్ తీసుకుంటే నాకు మ్యాథమెటిక్స్ వస్తుందా, ఎందుకు ఇంతవరకు ప్రశాంత్ అరే చేతులు ఇప్పండి ఎవరు చదువుతారు ప్రార్థన అంటే, అమ్మో నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం అని చెప్పిండ్రు, ఇప్పుడు నేను హ్యాండిల్ అయిపోయి అక్కడికి పోయి నన్ను నేను ఫుల్ చేసుకుంటే నాకు వస్తుందా, తెలుగు చదవడానికి వస్తుందా. మానసిక దౌర్బల్యం. అరే లెట్ మీ టేక్ ఎ టెస్ట్, ఐ వాంట్ టు బికమ్ గ్రూప్స్. రాస్తా నేను రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తే అందరూ ఏమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నేను ఫెయిల్ అనుకుంటారు. ఒక జాబ్ ఉంది, జాబ్ లో యూ వాంట్ టు గెట్ ద ప్రమోషన్, యూ వాంట్ టు గో టు యువర్ బాస్ అండ్ సే హే ఐఎమ్ రెడీ, గివ్ మీ. సింపుల్ ఉంటాయో, ఏం చెప్తాడో, నేను చెప్పితే అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారు, వీడు వేస్ట్ కాడు అనుకుంటారు. యూ వాంట్ టు స్టార్ట్ ఎ వెంచర్, రైట్? కానీ భయం 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 భయం. బ్రతుకుతున్నామా, భయపడుతున్నామా అర్థం కాని భయం. సో నేను లాస్ట్ టైం B20Cలో ఉన్నప్పుడు ఒక చిన్న పోయం రాస్తా, ఆ పోయంతో స్టార్ట్ చేద్దాము. మిత్రమా, ఎలా సాగుతుంది నీ ప్రయాణం? ఇంకా బ్రతకడానికి భయపడుతూనే ఆచితూచి బిక్కు బిక్కుమని దిక్కులు చూస్తూ అడుగులు వేస్తున్నావా? క్షణం క్షణం చస్తూ బ్రతుకుతున్నావా? అనుక్షణం బ్రతుకును చంపేస్తున్నావా? చావడానికి భయపడి, బ్రతకడానికి భయపడి, ఎందుకు దేవుడిచ్చిన అమూల్యమైన ఈ సమయాన్ని కేవలం ఊపిరి మాత్రమే ఊదడానికి వాడేస్తున్నావు? ఇదే ఊపిరిని గుండెలో మినుకు మినుకుమని ఊగిసలాడుతున్న లక్ష్యం, గమ్యం తాలూకు చిరు దీపానికి ఆయువుగా తోడు చేసి దావానలాన్ని రగిల్చి చూడు. ఆ మంటల్లో కదలకుండా నిన్ను పట్టుకొని పీడిస్తున్న భయాలను ఇంధనంలా కాల్చి చూడు. నిన్ను నిద్ర లేవకుండా సంవత్సరాలుగా కప్పేసిన మాంద్యాలను ఆ జ్వాలల్లో సమిదలుగా మార్చి చూడు. ఆ వెలుగు చిక్కగా కమ్ముకున్న మానసిక జడత్వాన్ని వెక్కిరిస్తుంది. ఉజ్వలాగ్నై ఆ ప్రకాశంలో నీ గమ్యం వైపు దారి నీకే కనిపిస్తుంది.
చిన్ని నిప్పురవ్వకి సంకల్పం ఊపిరేయి తోడైతే నీడ కూడా దూరని అరణ్యాన్ని అయినా బూడిదగా మార్చేయగలదు. మరి నీలో దీపంలా వెలుగుతున్న సంకల్పానికి ఆ కుంఠిత దీక్షను బాసటగా అందించే సత్తా నీకుందా? పుట్టిన క్షణం నుంచి చచ్చే వరకు క్రిములు కూడా ఆగకుండా కదులుతూనే ఉన్నాయి. మరి నీవెందుకు ఆగిపోయావు? ఆఖరికి కుళ్ళిపోయిన కళేబరంలో పుట్టిన పురుగులు కూడా దేనికోసమో పోరాడుతూనే ఉన్నాయి. మరి నీవెందుకు శక్తిహీనంగా నదిలో కొట్టుకుపోతున్న నాచుల కాలం ప్రవాహంలో ఇంకా తేలడానికి, మునగడానికి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నావు? కదులుతున్న ఈ నీటి ప్రవాహం హోరుకి అడ్డు నిలిచి అందులోంచి విద్యుత్తును సాగు చేసి దానితో నీ సంకల్పానికి తొడిగిన రెక్కలకి ప్రాణం పోసేదెప్పుడు? అప్పుడే పుట్టిన పక్షి పిల్లలు కూడా ఇంకా ఆరని రెక్కల సహాయంతో ఎక్కడికో ఎగిరిపోవాలని ఆరాటపడుతున్నాయి. కళ్ళు కూడా తెరవని తాబేలు పిల్లలు కూడా ఏదో గమ్యం చేరుకోవాలని అడుగులు సాగిస్తున్నాయి. అడవిలో కలుపు మొక్కల మీద కదులుతున్న చిగురు కూడా మొగ్గలు తొడిగి పూవిలై పూస్తున్నాయి. మిత్రమా, నీకు నీవే బందీ చేసుకున్న సంకెళ్లను తెంచేసేయి. ఆకాశమే హద్దు నీకు. సంశయాత్మపు అడ్డుగోడలను కూల్చేసేయి. నీవు పరిక్రమిస్తే నీకు తలవంచని గమ్యాలేవి? నీ సంకల్పం ముందు ఎదురు నిలిచే ఎత్తులేవి? నీ దృఢ విశ్వాసానికి అడ్డు తగిలే ఆటంకులేవి? లే పద, ఆ మిలియన్ మిసైల్స్ లో నువ్వు ఒక క్షిపణివే. ఐఫోకస్ కి ఒక అది ఉండేదన్నమాట. వీఆర్ క్రియేటింగ్ మిలియన్ మిసైల్స్, దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఐఫోకస్. లే పద, ఆ మిలియన్ మిసైల్స్ లో నువ్వు ఒక క్షిపణివే. కదులు, అర్జునుని గాంధీవం సంధించిన పాశు పతాస్త్రమై కదులు. నీ పదం పదం కదం కదం ప్రకంపనలకి కూలిపోని అడ్డుగోడలుంటే అప్పుడు నన్ను అడుగు. ఎవరు మన సిరివెన్నెల గారు రాస్తారు ఒక పోయం, మీకు తెలుసో లేదో. ఐ లవ్ పోయట్రీ. తెలుగు అంటే నాకు ప్రపంచంలో అత్యద్భుత క్రియేషన్ ఇస్ తెలుగు. అంతకంటే అందమైన భాష ఇంకోటి లేదు. ఎవరో పిచ్చేదోళ్ళు తెలుగు ఏంటది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ఇటాలియన్ లో తెలుగులో ఉన్నంత అద్భుతం ఎక్కడుంది? ఈ ప్రక్రియలు, మన దగ్గర ఉన్న అవధానాలు కానీ దాంట్లో ఎక్కడున్నాయి చెప్పండి. సో ఆయన ఒక దాంట్లో రాస్తారు, ఐ థింక్ గమ్యం అనుకుంటా మూవీ. నేను ఇప్పుడు చదవను కానీ అది సంథింగ్ దట్ ఐ రీడ్ లైక్ ఏ మై భగవద్గీత ఎవ్రీ టైమ్. ఏంటి నేను షేర్ చేస్తా అయిపోయే వరకు, సో దట్ యు గైస్ కెన్ రీడ్. బట్ భయం అంటే మనకు మనం క్రియేట్ చేసుకున్న ఒక కిరణ్ మొన్న చెప్పాడు మీకు. ఏంటి, ఒక చిన్న తాడు ఉంటుంది చీకటిలో, దాన్ని పాము అనుకుంటాడు. పాము అనుకుని అది కాటేక ముందే చచ్చిపోతారు. భయంకున్న పవర్ అది. ప్రపంచంలో 98% పాము కాట్లకు చచ్చిపోయేది అది ఏదో జరుగుతుంది అన్న భయాన్ని ఊహించుకొని. నిజానికి విషపూరితమైంది అందులో 2 ఉంటాయంట, అందులో 2, 3. అంటే భయం ఎంత గొప్పది చూడండి. ఒక పాము విషం కంటే కూడా పవర్ఫుల్ భయం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫియర్లెస్నెస్. దట్ ఈస్ అ టాపిక్. ఫియర్లెస్నెస్. ఫియర్లెస్నెస్ అంటే ఏంటి? ఫియర్లెస్నెస్ అంటే అసలు భయం లేకపోవడమా? భయపడ్డం. అదే అంటున్నా. అంటే ఫియర్లెస్నెస్ అంటే దేనికి భయపడకుండా ఉండడమా? భయం ఉంటుంది కానీ మన ఆలోచనతో భయాన్ని పోగొట్టుకోవాలండి. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ రేవతి గారు. రాసుకోండి. ఫియర్లెస్నెస్ ఇస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ద కరేజ్ టు యాక్ట్ డిస్పైట్ ఇట్. ఫియర్లెస్నెస్ అంటే ఇట్స్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ హౌ యు ఓవర్కమ్ ఇట్, ద కరేజ్ టు ఓవర్కమ్ ఇట్, దట్ ఈస్ ఫియర్లెస్నెస్. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ 10 మంది గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ఒక 10 మంది వాళ్ళకున్న ఫియర్స్. సో నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక 4 సెక్షన్స్ గా విభజించా, 3 సెక్షన్స్ గా అనుకోండి. స్టూడెంట్స్, ఇందులో విద్యార్థులు ఉన్నారు. ప్రొఫెషనల్స్ ఉన్నారు, సోషియో ప్రొఫెషనల్స్ ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఇంకా సమాజానికి ఏదో చేయాలని, ఇంకా నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ మాతృశక్తులు ఉన్నారు. సో ఈరోజు మనం తీసుకునే 10 ఎగ్జాంపుల్స్ ద్వారా, వాళ్ళ జీవిత కథనాల ద్వారా we will try to understand how they overcome their fear. Fear of what? Fear of so many things, right? Phobias అంటారు. కొంతమందికి చీకటి ఫోబియా, కొంతమందికి లైట్ ఫోబియా, కొంతమందికి నడవాలంటే ఫోబియా, కొంతమందికి తినాలంటే ఫోబియా, కొంతమంది అరిగించుకోవాలంటే ఫోబియా. అంటే మన మైండ్ని మనం ఎన్ని రకాలుగా
యూనో వీ హ్యావ్ ఇన్ఫీరియర్ అంటే దాన్ని ఎంత నిస్సహాయంగా తయారు చేసాం అంటే మన మైండ్ని ప్రతి ఒక్కటి మనకు భయం, బ్రతకాలంటే భయం. ఫోబియా ఇస్ అ మెంటల్ డిసీజ్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ వేర్ డాక్టర్ గివ్స్ యూ అ టాబ్లెట్. 10 మందిలో మాట్లాడాలంటే భయం, ఏం మాట్లాడాలని. మాట్లాడాలంటే భయం, కామ్గా ఉండాలంటే భయం, అన్ని ప్రతి ఒక్కటి బ్రతకాలంటే భయం బేసిక్గా. ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి వాట్ డూ యూ డూ, రైట్? వీళ్ళందరూ ఏం చేసిందో తెలుసుకుందాం. వాళ్ళందరూ గణేష్ బై నాకు ఒక పోస్ట్ ఇచ్చిండు. పర్ఫెక్ట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. దెర్ ఈస్ వన్ వీడియో దట్ వీ విల్ సీ అండ్ అక్కడ నుంచి వీ విల్ గో ఇన్ టు టేకింగ్ ద కేసెస్ ఆఫ్ దిస్ పీపుల్. షేర్ స్క్రీన్. షేర్ స్క్రీన్లో ఇది అండ్ ఇందులో ఆడియో కూడా అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆడియో. షేర్ సౌండ్. ఓకే, దట్స్ ఫైన్. బేసిక్ షేర్. గణేష్, నాకు షేర్ సౌండ్ రావట్లేదు. వీడియో షేర్ చేయాలా సార్? నేను లింక్ ఇస్తా, అయితే షేర్ చేయండి, పర్లేదు. లింక్ పంపించండి సార్ వాట్సాప్. పర్ఫెక్ట్. అదే నాకు ఇది షేర్ చేయడానికి రావట్లేదు. సో నేను ఇక్కడ చాట్లో పెడుతున్నా. చాట్లో పెట్టండి డైరెక్ట్. ఐ విల్ సే చాట్ టు ఎవ్రీబడి సో యూ కెన్ కీప్ దిస్. ప్రపంచంలో మనిషి కంటే ఆలోచన ఉంది, కానీ ఆలోచన మనిషి అంత పవర్ఫుల్ ఆలోచన లేని ప్రతి జీవికి భయం అనే ప్రాబ్లం లేదు. అండ్ దే ఓవర్కమ్ ఇట్ ఆల్ ద టైమ్, రైట్? అండ్ దే బికమ్ పవర్ఫుల్. సో మనుషుల ముందు మాట్లాడే ముందు లెట్స్ సీ దిస్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ ఈగల్. ఓకేనా? షేర్ కూడా, సౌండ్ కూడా షేర్ చేస్తున్నారు కదా? సౌండ్ రావట్లేదు గణేష్. మణికంఠ సౌండ్ రావట్లేదు. కనెక్ట్ మీరు ఆడియో షేర్ చేస్తుంటే షేర్ సౌండ్ అని రావాలి. సౌండ్ అంతే ఉంది సార్. ఆ? సౌండ్ అంతే ఉంది సార్. లేదు లేదు, మాకు అసలు సౌండే వినిపించట్లేదు. చూడండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ. షేర్ సౌండ్ అని కూడా వేసి. రావట్లేదు సార్. అదే అయితే నేను ట్రై చేస్తా ఒకసారి. I will try now. Just give me one. Manikanta, stop the sharing. I will share. ఎందుకు స్టీరియో ఉండాలా? Manikanta, stop the sharing. Hello. నా సౌండ్ షేర్ చేయ ఆటోమేటిక్. Yeah, Manikanta, stop the sharing. మీకు వీళ్ళు షేర్ చేస్తున్నప్పుడు ఐ ఫోకస్ లో కూడా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి మీకు. మనకు ఎవరు ప్రశాంత్ జీవితంలో జరిగింది తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఏదో ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ప్రశాంత్ వెళ్ళిపోయి మాట్లాడినారు. అట్లాగే మీకు ఒకసారి మొత్తం వచ్చినాక మీకు ఎక్కడో ఒక దగ్గర ఆంజనేయులు కనిపిస్తారు. ఆంజనేయులు ఆల్ హీ డస్ ఈజ్ ఏ వెండర్ దట్ హ్యాస్ ఎ టీ షాప్. బట్ మోడీ కన్నా పవర్ఫుల్ అయిన వ్యక్తి. అసలు ఐ ఫోకస్ కు వచ్చే సీఎంలు అయ్యబోయే వాళ్ళు, సీఎంలు అయిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళంతా ఫస్ట్ ఆంజనేయుల చేతిలో కాఫీ తాగుతారు. ఆ మనిషి మొహంలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆ మనిషి మొహంలో ఈజ్ ఏ లైఫ్ లెసన్. అసలు దేనికి భయపడు, ఎవరికి భయపడు. హీ నోస్ వాట్ హీ ఈస్. సో ఈగిల్కి జీవితంలో 50 సంవత్సరాలు ఉంటాయి. 50 years or 70 years is what it can live. పర్లేదులే. రావట్లేదు అన్న ఆడియో. ఇట్స్ ఓకే. ఆడియో రావట్లేదు. దట్స్ ఓకే. కానీ సో 50-70 సంవత్సరాలు అయిపోయేసరికి ఎందుకు ఒక ఈగిల్కి అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఈగిల్కి కరెక్ట్ గా 70 years అయిపోయినాక దాని గోర్లన్నీ ఇట్లా పెరిగిపోతాయి అన్నమాట. చాలా పెద్దగా పెరుగుతాయి. వేర్ ఇట్ కెనాట్ హోల్డ్. దాని ముక్కు ఇట్లా వంగిపోతుంది. దాంతో ఏం పట్టుకోలేదు. ఈగిల్ అంటే అసలు కొన్ని కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్ గా చూసేసి ఆ చిన్న చేపను కూడా టక్కున తీసేసుకొని వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ ఈగిల్. కానీ దాని కళ్ళకు వచ్చేసి పొరలు అంటుకుంటాయి 70 సంవత్సరాల్లో. అప్పుడు ఈగిల్కి ఒక ప్రాబ్లం వస్తుంది. వాట్ డూ ఐ డూ? ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అసలు నేను ముందు ఇంకా నేను యాక్టివ్గా ఉండాలంటే, నేను బతకాలంటే అసలు ఇవన్నీ వీటన్నిటితో ఎట్లా చేయాలి? సో ఈగిల్ నిజానికి 150 సంవత్సరాలు బతుకుతుంది. ఈ 60-70లో ఉన్న ఈ ప్రాబ్లమ్ని అది ఫేస్ చేయగలిగితే ఏం చేస్తారు చెప్పండి? దానికి గోర్లు పెద్దగా అయిపోయినాయి. దానికి ఏం కటింగ్ చేసుకోవడానికి ఏం నెయిల్ క్లిప్పర్స్ ఉండవు. దాని ముక్కు పెద్దగా అయిపోయింది.
దాని ఈకలన్నీ కూడా ఎంత పొడుగు పెద్దగా అయిపోతాయంటే అవన్నీ ఒకదానికి ఒకటి పట్టేసుకుంటాయి అనమాట. సో ఇట్ కెనాట్ ఈవెన్ ఫ్లై అండ్ కళ్ళు కనిపించట్లేదు. ఆడియో వస్తుంది పర్ఫెక్ట్. స్క్రీన్ షేర్ చేయండి. ఆడియో వచ్చింది. వీడియో షేర్ చేస్తే ఆడియో పోతుంది. ఇట్స్ ఓకే అండి, దట్స్ ఫైన్, డోంట్ వరీ, లెట్స్ ఫినిష్ ఇట్. సో నేను చెప్పిన నెంబర్ తప్పు. ఒక ఈగిల్ మొత్తం 70 సంవత్సరాలు బతుకుతుంది, బట్ అరౌండ్ 35-40 ఈజ్ వెన్ ఇట్ గెట్స్ దిస్ ప్రాబ్లం. సో ఒక వదిలేయండి నరసింహ, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. జస్ట్ ఆ వీడియో పెట్టండి, పర్లేదు. షేర్ దట్ వీడియో. Sorry, Anna, just give me 1 second. I will share with video and audio. సరే. సో ఆ ఈగిల్కి వచ్చే ప్రాబ్లమ్స్ మన జీవితంలో, మనందరికి సామాన్య జీవితంలో మధ్య ఏమంటారు మిడిల్ క్లాస్ లో వచ్చే ప్రాబ్లమ్సే. సార్ నన్ను ట్రై చేయమంటారా వీడియో షేర్ చేయడం? లాస్ట్ ట్రై వీడియో వచ్చినా పర్లేదు, ఓకేనా? ఆడియో రాకుండా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే, ఇఫ్ ఇట్ కెన్ మేక్ వర్క్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? భయాలు. అరే పిల్లలు స్కూల్కి వస్తున్నారు, పైసలు తీసి పెట్టాలి, పైసలు లేవు, ఇల్లు కొనాలి, ఇల్లు కొంటే మనకు వచ్చే మంత్లీ దానికంటే ఇది ఎక్కువైపోతుంది. ఇంక వదిలేసేయండి, డోంట్ వరీ అబౌట్ ద సౌండ్, లీవ్ ఇట్ యాజ్ ఈస్, ఓకేనా? ఇగో సమయాభావం అవుతుంది కాబట్టి లెట్ మీ షేర్, డోంట్ వరీ. దేర్ యు గో, పర్ఫెక్ట్. ఐ నో Abhinay is a student here. I got the slide good. Perfect. Thank you, Abhinay. Good. అందరికీ జీవితంలో ఇట్లాంటి హార్డ్ డెసిషన్స్ ఫేస్ చేయాల్సిన టైం వస్తుంది. First flight. For the first flight. Famous thing. Flight of rebirth అంటారు. ఇది చాలా అంటే ఆపిస్తారా? చాలు వీడియో చాలా థ్యాంక్ యూ. మనంత గొప్ప మైండ్, మనంత పవర్, ప్రపంచంలో మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ క్రియేచర్ కదా మనము. కానీ ఒక ఈగిల్ తన జీవితాన్ని డబుల్ చేసుకుంది. బేసిక్గా 40 నుంచి 70కి వెళ్ళిపోయింది.
తన చేంజెస్, ఇట్ ఫేస్ దట్ ఫియర్. ఒక ముక్కుని పగలగొట్టుకుంది, ఈకల్ని పీకేసుకుంది, గోర్లని రాసేసుకుంది. అలాంటి సంకల్పం, అలాంటి మనకు ఆలోచన అనే ఒక గొప్పదాన్ని మనం ఆయుధంగా మార్చుకొని మన జీవితంలో మనం ఆగిపోయిన ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో మనం చేంజ్ అయిపోయి కెనాట్ వి లివ్ ఎ మోర్ ఇంపాక్ట్ఫుల్ లైఫ్? నిన్న మ్యాడ్ అన్నారు కదా, మేక్ ఎ డిఫరెన్స్. కెనాట్ వి క్రియేట్ ఎ లైఫ్ వేర్ వి మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ పీపుల్ అరౌండ్ అస్? అదే మీకు ఐఫోకస్ లో చెప్తుంది. నేను ఈ భయం గురించి, ఓటమి గురించి, అందరికి ఎందుకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది స్టూడెంట్స్కి ముఖ్యంగా. వాట్ ఆర్ ద ఫియర్స్ దట్ స్టూడెంట్స్ హ్యావ్? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ కాకపోతే, నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటే నాకు తెలియదు, ఇది కొత్త సబ్జెక్ట్, అది ఎందుకు నాకు తెలిసిందే ఉందాం. కంఫర్ట్ జోన్. లెట్స్ లివ్ ప్యాసివ్ లైఫ్స్. మనందరం ప్యాసివ్ జోన్, యాక్టివ్ జోన్ అని రెండు ఉంటాయి. కంఫర్ట్ జోన్ ఈజ్ ప్యాసివ్ జోన్. అరే అవసరం లేదు, మన పేరు విలువకూడదు ఎవరు. సార్ క్వశ్చన్ అడిగితే తలకాయ కిందికి దించుకుంటాం, మనల్ని ఎందుకు ఎక్కడ పిలుస్తాడో, నువ్వు చెప్పు ఆన్సర్ అంటే నా ఆన్సర్ చెప్పాలి. ప్రతిసారి జీవితం మీకు అవకాశాలను ఇస్తుంటది, మీ పేరును పిలుస్తుంటది, ఆర్ యూ దట్ పర్సన్ అని. అది చెప్పనంత వరకు వీఆర్ నెవర్ గోయింగ్ టు క్రాస్ ద థ్రెషోల్డ్. ఆ థ్రెషోల్డ్ క్రాస్ చేయనంత వరకు జీవితంలో మనం ఆ స్థాయి, ఆ నెక్స్ట్ లెవెల్ ఆడలేము, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము. ఆ నెక్స్ట్ లెవెల్ అయినాక ఇంకో లెవెల్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో లెవెల్ ఉంటుంది. డజంట్ మ్యాటర్. జీవితంలో చచ్చిపోయే వరకు ఏవో లెవెల్స్ ఉండనే ఉంటాయి. బట్ యూ వాంట్ టు లివ్ దట్ ఇంపాక్ట్ఫుల్ లైఫ్, రైట్? ఎవరు మన శ్రీవెన్నెల గారు నేను ఇంతవరకు చెప్పిన పోయము ఓటమి గురించి రాస్తారు. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ విజయం నిశ్చయం రా. నీ విజయాన్ని నిశ్చయించేది నీవు ఓటమిని ఒప్పుకోకుండా ఉండేతనం. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ రీడ్, దట్స్ ఆల్ ఫైన్. బట్ నీ ఓటమిని ఒప్పుకోకుండా నువ్వు మళ్ళీ 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 తిరిగి వచ్చినావు అనుకో, కొండలు కూడా తల ఉంచుకోవాల్సిందే. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున మనకు నొప్పి. పొద్దుగాల అరే 5ంటికి లేచి ఒక 2 గంటలు చదువుకోను ఈ దాని గురించి. చేంజ్ యువర్ లైఫ్. యువర్ డూయింగ్ దిస్. నువ్వు ఆ స్కూల్ నీకు నీ ఫ్యాక్ట్ మార్చుకో. నువ్వు బీఎస్సీలో నీకు ఏదో కంఫర్టబుల్ తీసుకోవాలని ఏదో తీసుకున్నావు, దానికి వచ్చే ఉద్యోగాలు ఏంటి? టేక్ దిస్ వన్, కంప్యూటర్స్ ఆర్ సంథింగ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ ఎనీథింగ్ డౌన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్. మనందరిలో కూడా ఒక మనకి ఇది కనిపిస్తుంది, మన మనసు చెప్తుంది నేను ఇది తీసుకుంటే ఇందులో కష్టాలు ఉంటాయి బట్ సక్సెస్ ఉంది. బట్ ఇది తీసుకుంటే సక్సెస్ లేకపోయినా, కష్టాలు లేకుండా చాలా ఈజీగా బయటపడవచ్చు. అట్లా నొప్పి లేకుండా ఉండాలనుకుంటే అసలు మనిషి జీవితమే నొప్పితో స్టార్ట్ అవుతుంది. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఏమైనా ఉందా? ఏం కావాలి ఒక మనిషికి ఫైటింగ్ చేయడానికి? You have all the things that God has given you. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్నా సారదెవర్రా. దీక్ష కంటే సారదెవరు? అలాంటి దీక్ష తీసుకునే మైండ్ నీకుందా? భయాలకు భయపడకుండా నిరంతరం ప్రయత్నం ఉన్నదా? నిరాశకే నిరాశ పుట్టదా? నిరాశ కూడా నిరాశ పుట్టే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకే గోరీకి భారతదేశం తలంచింది. ఓడిపోయిన 18 తర్వాత. నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. ఎంత గొప్ప ఉంటది, ఎంత పెద్ద ఉంటది ఆకాశం. కానీ గువ్వ ఎంత చిన్నదైనా దాని రెక్క ముందు తల ఊగిపోతుంది. సంద్రం ఎంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే ఊంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల అశ్వమెక్కి అదుపు లేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. ఇది కొంచెం ఎక్స్టెన్షన్ ఇది. సో భయంకి తల ఉంచకుండా భయాన్ని ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకొని స్టాప్ చేయండి, పర్లేదు. సో నిరాశ, నిస్పృహ అనే ఈ దాంట్లోంచి ఐఫోకస్ మీకు ఇట్ గివ్స్ యూ దట్. ఈ పంచతంత్రలో ఇట్ విల్ క్లెన్స్ యువర్ మైండ్. ప్రపంచంలో ఇంత పవర్ఫుల్ ఆయుధం మీ దగ్గర ఉందంటే దాన్ని క్లెన్స్ చేసి ఆయుధ పూజ జరుగుతుంది ఇక్కడ ఐఫోకస్ లో. పంచతంత్ర ఈజ్ ఓన్లీ ద బిగినింగ్.
అక్కడ నుంచి మీరు బ్రిగేడియర్ సెక్షన్లో యు గెట్ టు హియర్ ఫ్రమ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఏం చేసిందంటే కేవలం ఒక ప్యూర్లుగా తయారయ్యే చదివే ఇది. ఎంత చెప్పినా మనకు ఒకప్పుడు నువ్వు గురుకులాలకు వెళ్ళినప్పుడు దే వుడ్ మేక్ యూ అ కంప్లీట్ పర్సన్. కానీ 1850లో ఎప్పుడైతే వెస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీలు, ఈ ఇంగ్లాండ్లు, పోర్చుగీస్లు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలని కాలనైజ్ చేసి వాటి దగ్గర నుంచి ఏదో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కేవలం భారతదేశంలో కనిపించింది రెక్కలున్న మనుషులు మాత్రమే. వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళు పవర్ఫుల్, ఒకరొకరు మన దగ్గరికి ఆ రోజు వస్తే పండితులు, చతుర్వేదులు, వేదంలో 4 వేదాలని చదివిన మనుషులు, వీళ్ళకి ఏం చెప్తాము అనేసి ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేసి వాళ్ళకి స్టీల్ మిల్స్ తీసుకొచ్చి ముంబైలో ఇన్స్టాల్ చేసినాక ఈ వర్కర్స్ కావాలి వాళ్ళకి. కాబట్టి మనల్ని ఎట్లా తయారు చేసినంటే ఆ మిల్స్ లో తయారు చేసే వర్కర్లుగా, దాంట్లో ఉన్న గుమాస్తాలుగా పనికి వచ్చే ఉద్యోగాలు చెప్పింది ఈరోజు. ఒకరు మ్యాథమెటిక్స్ చదవాలంట, ఒకరు సైన్స్ చదవాలంట, ఒకరు సోషల్ చదవాలంట. మరి జీవితం నేర్పించేది ఎప్పుడు? ఎవరో ఒకరు జీవితాన్ని నేర్పించాలి కదా. సో మనకు ఆ ఇంపార్టెంట్ లెసన్స్ మిస్ అయిపోయినాయి. మీకు ఆ జీవితాన్ని ఐఫోకస్ నేర్పిస్తుంది. మీరు ఎవరన్నా కానీ, మీరు డాక్టర్గా, ఈ కలెక్టర్గా, ఈ దాంట్లో విద్యార్థులుగా కూర్చుకున్న పక్క దాంట్లో నేను గొప్పలను చూసా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో ఏఐ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి మీకు ఇక్కడ విద్యార్థిగా కనిపిస్తాడు ఐఫోకస్లో. బై ఎనీ మిడిల్ క్లాస్ సెటిల్మెంట్ అనే ఒక భూతం ఉంటుంది మనందరికీ. మా పిల్లలు సెటిల్ కావాలి, మా పిల్లలు సెటిల్ కావాలి, సెటిల్ అయితే చాలు, మా పిల్లలు సెటిల్ అయ్యారు, మోడీగా సెటిల్ కాలేదు. ఆ సెటిల్మెంట్ అనే ఆ భూతం ఏంటంటే వాడు చదువుకోవాలి, ఇంజనీరింగ్ అయిపోవడం, ఒక జాబ్ రావాలి. ఆ లెక్కన నా సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయింది 25 సంవత్సరాలుగా. బట్ ఐఎమ్ స్టిల్ అన్సెటిల్డ్ ఇన్ మైండ్. నాగలక్ష్మి గారు అన్సెటిల్డ్ ఇన్ మైండ్. రామసూరి గారు స్టిల్ అన్సెటిల్డ్. సెటిల్మెంట్ అంటే చావు కాదు. జాబ్ వచ్చేస్తే అయిపోయిందా జీవితంలో? యు ఆర్ ఆల్వేస్ అన్సెటిల్డ్. బికాస్ జీవితం అనేది ఎప్పుడు నేర్చుకునే, యు ఆర్ లైఫ్ లాంగ్ లర్నర్ గా ఉన్న ప్రతి ఒక్కరు అన్సెటిల్డే లైఫ్లో. ఏదో నేర్చుకుంటాం. 55 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిండు జాక్ మా. తెలుసా? అలీబాబా అనే కంపెనీని 55 years స్టార్ట్ చేసిండు ఆయన. అలీబాబా అనేది ఈరోజు అమెజాన్ కి సరితూగల సంస్థ. ఈరోజు చైనా గవర్నమెంట్ జాక్ మాని తీసుకుపోయి ఇంట్లో పెట్టింది. ఏడబెట్టిందో తెలియదు. ఎందుకంటే ఈ క్రియేటెడ్ దట్ అ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ ఎట్ 55. ఆయన సెటిల్ అయిపోయినా ఆయన 25 సంవత్సరాలకు ఆగిపోయింటే జాక్మా ఈరోజు మనవరాల్లో తీసుకొని కూర్చుంటుండే కాదు కదా. సో లెట్ us గో త్రూ దిస్ పవర్ఫుల్ పీపుల్. మీ అందరికీ ముందు నేను ఒక మాట అన్నా ఇంతవరకు, సంకల్పంగా ఉంటే, నిర్భయంగా దీక్ష ఉంటే కొండలు కూడా కరిగిపోతాయని. ఇది ఏదో నేను కామెడీగా దొరికింది కదా కవిత్వంలో లైన్ లాగా చెప్పలేదు. మీ అందరికీ దశరథ్ మాంఝీ అన్న ఆయన తెలుసా? ఎవరో పేరు దశరథ్ మాంఝీ. ఎంతమందికి తెలుసు? దశరథ్ మాంఝీ అతను ఒక గుట్టనిది పగలదీసి దారి ఏర్పాటు చేస్తారు. ఎవరు చెప్పింది? ఐఎమ్ ట్రైయింగ్ టు సీ హూ దిస్ ఈస్. శ్రీశైలం కడరి. కరెక్ట్. ఆయన భార్య చదువుకొని మారుమూల గ్రామంలో, కుగ్రామం కూడా కాదు అసలు, అది ఎక్కడనో అడవులలో ఉండే ఒక తెగ. ఆయన వైఫ్ ప్రెగ్నెంట్. కానీ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఆ ఊరు నుంచి నాగరికత అనేది దగ్గర ఉండాలంటే ఒక 30 కిలోమీటర్లో ఎంతనో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ లోపల నుంచి ఓ పెద్ద గుట్ట ఉంటుంది, ఆ గుట్ట చుట్టూ వెళ్ళాలి. కాబట్టి ఇట్ టేక్స్ టైం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. హీస్ కాల్డ్ ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దశరథ్ మాంఝీ ఈస్ కాల్డ్ ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశం సెలబ్రేట్ చేసుకుంటుంది ఆయన. ఎందుకు అంటే ఆయన వైఫ్ యు సీయింగ్ కనిపిస్తుందా మీకు? కరెక్ట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, నాకు 4-5 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఏం చేసిండు, ఆయన భార్య చనిపోతుంది. నార్మల్ వాళ్ళు ఏం చేస్తారు, చనిపోతే అంతే, నా జీవితం నాశనం అయిపోయింది, ఏమైపోయింది, నాతోనే ఎందుకు ఇలా జరిగిపోయింది జీవితంలో, దేవుడు నన్నే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అందులోనే ఆగిపోతాం.
దశరథ్ మాంజీ ఏం చేసిండంటే, ఈ కొండ ఉందా, ఈ కొండని ఇదే కదా మా ఆమెను చంపేసింది, దీనివల్లనే కదా ఇంకొకరు ఈ కొండ వల్ల చనిపోకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే, ఒక ఉలి, ఒక సుత్తె ప్రతిరోజు పొద్దుగాల ఒక పిచ్చోడు, ప్రపంచంలో పిచ్చోళ్ళే కావాలి, పిచ్చోడ్లాగా వెళ్ళిపోయి ఈ స్టార్టింగ్ టు కార్ 1959లో స్టార్ట్ చేస్తే నియరెస్ట్ క్లినిక్ 40 మైల్స్ అవే. నెక్స్ట్ 22 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, ఆయన చేసిన ప్రయత్నం ఎందుకోసం, దాని తర్వాత గనులేం లేవు, అది తీస్తే అవతల వజ్రాలేం లేవు, సంపద ఏం లేదు, అంతే. ఆయన ముందు నించున్న దట్ వాల్, దట్స్ ఇట్. 22 సంవత్సరాలు ఆలోచించండి. ఆయన ఆలోచన మొదటి రోజు పోయి కొండ ముందర తీసుకొని ఉల్లి కొట్టేసి వచ్చిండు, భార్య చనిపోయింది, చేసే ఎంత వేసింటాడు, గిద్ద వేసింటాడు బొక్క, అంతేనా, కొంచెం 1/1 ఫీట్. నిరుత్సాహపడలేదు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 365 రోజులు కాదు, అట్లాంటి 22 సంవత్సరాలు కొండ తలగిపోయింది. ఇంతకంటే గొప్ప లెసన్ ఏమైనా ఉంటుందా మనకి? మన దగ్గర ఇలాంటి కొండలు 22 సంవత్సరాలకు కూడా తల ఉంచుకొని కొండలు మన జీవితంలో ఉన్నాయా? ఎవరైనా చెప్పండి, చేతెత్తండి. నా జీవితంలో సార్ ప్రాబ్లం ఉంది, 22 సంవత్సరాలు నేను కృషి చేసినా కూడా అది పోదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పండి. ఒక చదువులేని వ్యక్తి ముందల ఒక దీక్ష, ఒక లక్ష్యం ఛేదించేసిండు. నన్ను అవలాలనుకుంటారు అందరూ, నేను తీసుకుపోయి కొండ మీద పెట్టుకుని ఇట్లా కొట్టుకుంటే ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటది, నేను ఇట్లా వేసుకుంటే కూర్చుంటే నా తిండి ఏంది, ఇవి ఆలోచించలే. ప్రతి ఒక్కటి మొత్తం ప్రకృతి తల ఊగింది ఆయన కోసం. దట్ ఈస్ దశరథ్ మాంజీ, రైట్. మీకు ఇంకో స్టోరీ చెప్తా. బెథనీ హామిల్టన్, ఆ అమ్మాయి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ అమ్మాయి షీఈ్ అ సర్ఫర్ అంటే సముద్రంలో వేవ్స్ అన్ని ఇట్లా వచ్చినప్పుడు ఆ వేవ్స్ కింద దాన్ని సర్ఫ్ చేస్తారు. ఇట్స్ నేషనల్ స్పోర్ట్ అమెరికాలో, అండ్ ఒలింపిక్స్ లో కూడా ఉంది, ఓకేనా. సో అమ్మాయి షీ వాజ్ 8-9 years old. అమ్మాయి షార్క్ వచ్చేసి అమ్మాయి చేతి తినేసింది, దాంట్లో పడిపోయి షార్క్ వచ్చేసి చేతి కంప్లీట్ గా అడ్జేసేసింది. నేను తెలియదు, ఇంత పెద్దది వద్దు కానీ ఈమె తర్వాత బెథనీ హామిల్టన్ షార్ట్ చేద్దాము. అయ్యో, అయ్యో, You think you're gonna surf again? I think. I know. విన్నారా ఆమెమన్నదో? అమ్మాయి చేతి కట్ అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేసిండు అమ్మాయిని. అప్పటికే అమ్మాయి ఈజ్ ఎ ఛాంపియన్. అమ్మాయిని అడిగిండు, నువ్వు మళ్ళీ సర్ఫ్ చేయగలుగుతావు అని అనుకుంటున్నావా అంటే, ఇంత చిన్నపిల్ల ఒక్కసారి చూడండి ఆ మొహంలో, ఐ థింక్ ఐ నో, నేను ఆలోచించట్లేదు, నాకు తెలుసు నేను చేస్తా అని. I know. I think. I know. చూసిందా, ఐ థింక్ కాదు ఐ నో అనడంలో భగవద్గీత ఉంది. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. కృష్ణునికి అర్జునుకున్న సందేహం కూడా లేదు అమ్మాయికి. మీకు సౌండ్ వస్తుందా? మీకు సౌండ్ వస్తుందా ఈ వీడియోలో? యా, సౌండ్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. Heaviest moment of my life. Bethany was back on her board 4 weeks later. When she was coming back to compete, we were all కాదు, 4 weeks అంతే, ఒకటే నెల. ఆ ఒక్క నెలలో 3 వారాలు అమ్మాయి బెడ్ మీదే ఉంది, చేతి లేకుండా ఆపరేషన్ అయిపోయింది. ఎన్ని ఆపరేషన్స్ చేసిన అమ్మాయికి, ఎక్కడ కూడా అమ్మాయికి డౌట్ లేదు, దీనికి సర్ఫింగ్ కి సంబంధం లేదు, అసలు సర్ఫింగ్ చేసేదే చేత్తో. షీ సెడ్ నాకు ఒక్క చేతినా పర్లేదు, బికాస్ షీ హాస్ టు గో రైట్ ఇన్ టు ద సీ. షీ సెడ్ ఒక్క చేతి చాలు నాకు. The moment she paddled out, everybody on the beach was just spellbound. Nobody thought it was possible. God gave me this passion to surf, and it wasn't like that passion had been taken too. how she's been able to adapt and be the powerhouse that she is. I don't know how she does it.
She trained her butt off. It takes a lot of strength and willpower to get that one success. It was May 31st. I started to go in labor. I've always looked forward to being a mom one day. Nothing was slowing her down. Night, she's wowing the world all over again. For her to take down 2 world champs, the current world champ, and a 6-time world champ was pretty rad. ప్రపంచంలో వరల్డ్ ఛాంపియన్ కూడా ఏం చేయలేకపోయారు ఆవిడ. 2 చేతులు ఉన్న వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళని కూడా ఓడించేసింది. ఆమె ఆలోచన ఎంత గొప్పది. మన గొప్పతనం ఏంటంటే భారతదేశంలో మనకు స్టోరీస్ ఉన్నాయి. మనం ఆ స్టోరీస్ చదువు మన సిలబస్ నుంచి పీక్ పారేసిండు. భస్మాసురుడి కంటే గొప్పోడేవాడు. ఎందుకు భస్మాసురుడిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? వాడి చేతి మీద వాడే పెట్టుకుంటే చచ్చిపోతాడు, మొత్తం భస్మం అయిపోతాడు. ప్రపంచాన్ని అంతా భస్మం చేయగలుగుతాడు చేతి ఎడ పెడితే ఆడ. ఆ చేతి ఆలోచన, వీక్నెస్, నేను చేయలేను అని నువ్వు నమ్మితే, మీకు ఇంతకు చెప్పిన ఎలిఫెంట్ అది చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో గడ్డిపోసతో దాన్ని కట్టేస్తారు. అప్పుడు ఆ ఎలిఫెంట్ ఏమనుకుంటుంది అంటే, ఈ గడ్డిపోస ఉంది చూసినావా, ఈ గడ్డిపోస నాకంటే దాని మీద ట్రై చేసి దాన్ని వదిలేస్తారు. ఆ గడ్డిపోసతో కట్టిన అది, బికాస్ అసలు ఎలిఫెంట్ను ఇనుప చైన్లు కూడా పట్టుకోలేవు ఎలిఫెంట్ తప్పించుకోవాలనుకుంటే కదా. మన దగ్గర అంత పెద్ద అది లేదు. దానికంటే డబల్ వెయిట్ది కావాలి. నువ్వు ఒక 1000 కిలోల కంటే, ఒక 1500 కిలోల కంటే ఎక్కువ 3000 కిలోల దాంతో చైన్ ఎట్లా తయారు చేస్తుంది? దాన్ని ఎవడు లేపాలి, ఎవడు పట్టుకోవాలి? కానీ దాని చిన్నప్పుడే దాని ఆలోచనని కంప్లీట్ గా స్లేవ్ చేస్తారు, భస్మాసురుడు చేసినట్టు. నీకంటే ఈ గడ్డిపోస చిన్నది, బలమైనది అని దాన్ని నమ్మించేస్తారు. అది ఇంకా ప్రయత్నం ఆపేస్తుంది. ఇది నాకంటే గొప్పది అనేది ఒకసారి తలిచిందంటే ప్రయత్నం ఆపేస్తుంది. మీ జీవితంలో మీ ముందర ఉన్న లక్ష్యాలు కూడా అలాంటివే. ఇట్ ఈస్ టు టెస్ట్ యువర్ మెటల్. ప్రపంచంలో క్రియేట్ అయిన ప్రతి ఒక్కటి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేయడానికి ఉన్నది అనుకోవాలి. మీ ముందు నుంచున్న టెస్ట్ కానీ, మీ ముందు నుంచున్న ప్రాబ్లం కానీ. చేతుల్లో లేని బెతనీ హామిల్టన్ సముద్రాన్ని మొత్తం చేసేసింది. ఎలాంటి ఎడ్యుకేషన్, ఎలాంటి లేని దశరథ్ మాంజీ 20 సంవత్సరాల్లో ఒక కొండను మొత్తం రోడ్ చేసేసిండు. మన జీవితంలో ఉన్న ప్రతి ప్రాబ్లం అని మనం దేనికైతే లేబుల్ ఇస్తున్నామో అది మిమ్మల్ని దృఢంగా చేయడానికే. ఐ డోంట్ నో ఇందులో ఎంతమంది జిమ్కి వెళ్తారో నాకు తెలియదు. జిమ్కి వెళ్ళి మజిల్స్ పెంచాలి, దృఢంగా కావాలనుకొని ఇట్లా లేపినప్పుడు మీకు ఫస్ట్ వచ్చేది ఏం తెలుసా? పెయిన్. నెక్స్ట్ 3 రోజులు వచ్చేది పెయిన్. బట్ పెయిన్ ఈజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ప్రతిరోజు పెయిన్ తర్వాత మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. పెయిన్ తర్వాత మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఒక చీమ తనకంటే 40-50 వంతులు ఎక్కువ బలాన్ని లేపగలుగుతుంది. వాళ్ళు చెప్తారు అసలు మనిషి లోపల ఉన్న ఒక నరాన్ని మజిల్ని తీసి ఒక తాడులాగా తయారు చేస్తే ఈ భూమిని అంతా లేపొచ్చంట. అంత శక్తి ప్రతి ఒక్క మనిషిలో ఉంది. కానీ ఆ మనిషిని ఆపేది ఏంటి తెలుసా? ఆలోచన. నేను కాదు. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ రాదు అంటే ఒకడు స్పోకెన్ ఇంగ్లీష్ అని క్లాస్ పెడితే మనం అందానికి పోతాం. స్పోకెన్ ఇంగ్లీష్ కాకపోతే మనం రైటింగ్ ఇంగ్లీష్ ఉంటుందా? నాకు అర్థం కాలే. ఇంగ్లీష్ అంటే స్పీక్ చేయాలి కదా. వాడు స్పోకెన్ ఇంగ్లీష్ అని క్లాస్ పెడితే మనకు ఏనుగును కట్టేసే తాడు, ఫియర్, పబ్లిక్ గా మాట్లాడడానికి. అంతే, సరెండర్ అయిపోతాం దానికి. జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా దగ్గర నుంచి ఏ జాబు, ఏ ఇంటర్వ్యూ, ఎక్కడి నుంచి ప్రతి ఒక్కటి ఆ భయం నౌ క్రియేట్స్ యువర్ డెస్టినీ. మన ఫ్యూచర్ని, మన తలరాతని మన భయాలతో రాసుకుంటున్నాం, మన స్ట్రెంగ్త్తో కాదు. మనకి డాక్టర్ కావాలని ఉంటుంది కానీ వాడికి భయం, ఎందుకంటే అందులో ఎన్ని గుర్తుపెట్టుకోవాలో వానికి మెమరీ ఉండదు. అంతే, ఈ లేబుల్స్ పక్కలోడి ఇచ్చిన లేబుల్స్ ఉంటాయి. వాడికి రన్నింగ్ చేయాలని ఉంటుంది. అరే నువ్వు రన్నింగ్ ఏడే చేసినావా, ఎప్పుడైనా చేసినావా జీవితంలో, ఎప్పుడైనా మాట్లాడినావా, ఎప్పుడైనా అది చేసినావా అంటే దట్స్ ఇట్. ఒక కొత్త స్పోర్ట్ ట్రై చేయాలని ఉంటుంది. అరే నీకు ఉరకనికనే రాదు, నువ్వు ఖోఖో ఏం ఆడతావురా, నువ్వు కబడ్డీ ఏం ఆడతావురా. మనమంతా మన చుట్టుపక్కల ఉన్న జనాల పర్సెప్షన్ ని మనం అనుకుంటున్నాం. అసలు నిన్ను నువ్వు తెలుసుకున్నావా? ఎవరో? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? మిత్రమా, అసలు ఎవరు నీవు? చావు పుటకల నాటకంలో మర్మం విస్మరించిన సత్యమా? ఏది నీవు? అసలు ఏది నీవు? సుఖమేది, దుఃఖమేది, కాలకూటమినే దాచుకున్న కంఠమా? శివుడు ఎవరు? శివుడు వాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్.
ఆది పురుషుడు అంటారు. ఈజ్ ద ఫస్ట్ వన్ దట్ మాస్టర్డ్ ద మైండ్. దానికంటే ఆ తర్వాత ఆయన కాలకుటను కూడా గొంతులో ఉంచుకున్నాడు. దేహమేనని భ్రమలో మునిగి బ్రతుకును ఈడ్చుతున్న విభావమా, కులమేది, మతమేది, ఘనమేది, నీకు గోత్రమేది, సకల జీవుల మనసున జీవాగ్నివై వెలుగుతున్న చైతన్యమా, వీఆర్ ద స్పిరిట్ దట్ ఈస్ లివింగ్ ఇన్ సైడ్. మిత్రమా, అసలు ఎవరు నీవు? వెలుతురేది, చీకటేది, పగలేది, నీకు రాత్రేది, నీలోనే వెలుగును వెక్కిరించే వెలుతురు దాచుకున్న రుద్రుని త్రినేత్రమా. మిత్రమా, అసలు ఎవరు నీవు? పురుషుడేది, నీకు స్త్రీ ఏది? ఎంత నేను అమ్మాయిని కాబట్టి నేను ఇది చేయలేను. ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇస్ కిరణ్ బేడి. నేను అమ్మాయిని, నేను కాలేను. మేరీ కోమ్ తెలుసా మీకు? మేరీ కోమ్ అంటే ఎవరో? ఒక మారుమూల పేద కుటుంబంలో పుట్టిన మేరీ కోము తన స్ట్రెంగ్త్ ద్వారా బాక్సింగ్ ఛాంపియన్ అయింది ప్రపంచంలో. కానీ నేను అమ్మాయిని, నేను వెళ్ళగలుగుతానా, నేను చేయగలుగుతానా అనే గ్లాసు బయటికి ఈ రోజైతే మనం దాటిస్తామో, యూ హ్యావ్ కమ్ ఓవర్ దట్ థింగ్. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తులు నేను మిలిటరీలో చూస్తా. ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్కి విమెన్కి ఉంటుంది. మెన్ కంటే కూడా మెన్కి బాడీ ఇస్తే విమెన్కి మైండ్ ఇచ్చిండు దేవుడు. చాలా పవర్ఫుల్ బాడీ. అసలు ఏమంటారు, ఒక జీవానికి జన్మనియడం అనే దానికంటే పవర్ఫుల్ పెయిన్ ప్రపంచంలో ఏది లేదు. నవ్వుతూ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఇవ్వగలిగే స్త్రీ కంటే గొప్ప శక్తి ప్రపంచంలో ఏది లేదు. కానీ వి లివ్ ఇన్ దట్ థింగ్. పురుషుడేది, నీకు స్త్రీ ఏది, విశ్వ సృష్టికి మూలమైన పదార్థం మన లోపల ఉంది. ఆ పదార్థాన్ని నువ్వు ప్రకృతి పురుషుని పరమార్థానికి నీలోనే నింపుకున్న అర్ధనారీ తత్వమా. మిత్రమా, అసలు ఎవరు నీవు? నిరాశేది, నీకు నిస్పృహేది, నిన్ను అంటగలిగే పంచభూతమేది, నిన్ను ముంచగలిగే నీరు ఏది, కాల్చగలిగే నిప్పు ఏది, అడ్డు నిలిచే నేల ఏది, ఆపగలిగే గాలి ఏది, చావు గుండెలో నిద్రించే చిదగ్నమా, జీవాత్మమా. దేవుడేది, నీకు దయ్యమేది, నీకంటే నీ కోరికలు తీర్చగలిగే శక్తి ఏది, నీవు మోకరిల్లగలిగే బండ ఏది, కదిలితే నీకే తలవంచని గమ్యమేది, వేదాలను బ్రహ్మకే అందించిన హయగ్రీవమా. హయగ్రీవం, దీస్ ఆర్ ఆల్ ద ఎసెన్సెస్ ఆఫ్ అస్. ఎందుకు భారతదేశంలో, భారతీయతలో, సనాతన ధర్మంలో ఎందుకు 3 లక్షల మంది దేవుళ్ళు? ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనం కనెక్ట్ అవుతాం. అందుకు దేవుడికి ఇన్ని రూపాలు లేవు, ఇన్ని గుణాలు లేవు. అసలు నిర్గుణత్వం. శివునికి నువ్వు పొద్దుగాల లేచి 5 రూపాయలు సంపాదించాలి అనడంలో శివునికి ఏం పనిలేదా? తీసుకొచ్చి ఈజ్ నిర్గుణం. ఆయన కంప్లీట్ గా దాంట్లో అదైపోయి ఉంటాడు. ఆయన కావాల్సినవన్నీ నీకు ఆల్రెడీ ఇచ్చేసిండు, నీ లోపల ఉన్నాయి. కానీ మనం వదిలిపెట్టేసి దేవుని మొక్కడం తప్పనట్లేదు నేను. కానీ మనకు పనికిరాని చేతగానితనాన్ని దేవుని ముందర కొబ్బరికాయ కొట్టేసి ఆయన తీసుకుంటాడు అనడం చేతగానితనం. దెర్ ఈస్ గాడ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద రిజల్ట్. కృష్ణుడు చెప్పింది ఇదే. అంత మొత్తం భగవద్గీతలో అర్జునుడికి చెప్పింది ఏంటంటే, నువ్వు చేయాల్సింది చెయ్యి. మనం చేస్తున్నావా? ఎక్కడ లేని భక్తులు తయారవుతారు. ఎగ్జామ్స్ ముందర పొద్దుగాల లేస్తారు, బొట్లు పెడతారు, మొత్తం హారతులు ఇస్తారు. వాడు 30 రోజుల నుంచి చదువుకోవాలన్నప్పుడు మాత్రం పొద్దుగా లేవాడు, అదే 9:30కు లేస్తాడు. ఎగ్జామ్స్ ముందర మాత్రం దేవుడా మంగళవారం వస్తే ఆంజనేయం అనుకోతారు. దేవుణ్ణి మనం అబ్యూజ్ చేస్తున్నాం. ఇది కాదు మన లోపల హనుమంతుడు ఉన్నాడు. మన లోపల ఎందుకు అసలు గణపతి ఎందుకు అట్లుండాలి? ఎందుకు ఆ తొండం అట్లుండాలి? మూతి మూసుకొని ఉండాలి, తలకాయ ఇంత పెద్ద పెట్టుకొని ఉండాలి. అరే నోరు మూసుకొని రా, తల పెద్ద పెట్టుకోవాలి, మీకు అంతటి విషయ జ్ఞానం ఉండాలి అని మనకు ఎందుకు? అసలు ఏ పని చేసే ముందర ఆయనను తలుసుకుంటే అన్ని విఘ్నాలు దూరం అయిపోతాయని చెప్పిండ్రు. బికాస్ హీఈస్ ఏ మిస్టిక్. ఆయనను కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వినాయకుడిని ఓ చిన్న ఎలుక ఉంటుంది, ఆయన ఎలుక మీద నువ్వు కూర్చుంటాడా? కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ దాంట్లో నువ్వు అది చీజ్ దాచిపెట్టినా దానికి కావాల్సింది ఎలుక దూరుతుంది దాంట్లోకి. అలాంటి తత్వం మనందరికి ఉండాలని చెప్తుంది. అది అర్థం చేసుకోవాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మొత్తం చదివేసి ఇంకంతే నేను ఏం పని చేసినా కరెక్ట్ కాదు. అర్థం చేసుకో, నీ లోపల ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ఎలకకుండే తత్వం నీకు ఉండాలి. టాక్ లెస్, థింక్ మోర్, రెస్పెక్ట్. ఎందుకు ఇన్ని ఇచ్చిండ్రు? ఎవడో ఒకడు బాడీ బిల్డర్ కావాలంటాడు, వాడికి హనుమంతుడు. ఎవరో ఒక చదువుల తల్లి ఉంటుంది, ఆమెకి సరస్వతి. రైట్? ఒక సోల్జర్ ఉంటాడు, ఆయనకు పరశురాముడు.
మన సంస్కృతి చాలా పర్ఫెక్ట్ గా పవర్ఫుల్ గా డిజైన్ చేయబడింది, కానీ మన సంస్కృతిని అర్థం చేసుకునే కీ మనకు మిస్ అయిపోయింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది. మకాలే క్రియేట్ చేసిన ఒక పెద్ద పన్నాగంలో పడిపోయినాం. 40 డిగ్రీలు ఉండే భారతదేశంలో టైల్ కట్టుకుని తిరుగుతున్నాం. ఎందుకు టైల్ కట్టుకుంటారు? వాడికి చలి పెడుతుంది కాబట్టి టై కట్టుకుంటాడు. కానీ ఈరోజు టై హ్యాస్ బికమ్ ఏ సింబల్. టై అంటే వీడికి కల్చర్ ఉంది. ఇంగ్లీష్ మాట్లాడితేనే వీడు తెలివైనడు. ఇంగ్లీష్ మాట్లాడితేనే వీడు సఫిస్టికేటెడ్. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, సరస్వతి శిశు మందిర్ నేను చదువుకుంది. ఈరోజు అమెరికాలో దాదాపు 1500 మంది సైనికులు నా దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు. భాష నన్ను ఎప్పుడు ఆపలేదే. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇస్ జస్ట్ స్టూపిడ్ లాంగ్వేజ్. ఏ భాషలో మన బతకడానికి మన వాళ్ళు ఇన్ని దేశాలకు వెళ్ళి ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకోరు? అంతే. అనవసరంగా మీ జీవితంలో గడ్డి పొరకలతో తయారు చేసే తాళ్ళని మీకంటే పవర్ఫుల్ చేయకండి. ఆ ఫియర్లెస్నెస్ అది ఒకవేళ మనం గురుకులానికి వెళ్ళింటే మనం కరెక్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యేది. హై ఫోకస్ మన జీవితంలో క్రియేట్ అయిన ఆ గ్యాప్ ని అడ్రస్ చేస్తుంది. భర్తృహరి రాసిన సుభాషితాలని సిలబస్ గా చదువుకునే అవకాశం మనకి ఎప్పుడుంది? ఏ తెలుగు పండిత అయితే తప్ప చదువుకోడు, ఏ సంస్కృత పండిత అయితే చదువుకోడు. ఈ రోజు మనకు హై ఫోకస్ లో వాటిని పాఠాలుగా చదువుకుంటాం. ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా మీ బాధ్యత ఏంటి? సమాజంలో ఒక సభ్యుడిగా వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ సన్? నువ్వేం చేయాలి? వాట్ షుడ్ యువర్ యాటిట్యూడ్ బి? సో ఇంతవరకు మనం బెథనీ హామిల్టన్ గురించి తెలుసుకున్నాం, మేరీ కోమ్ గురించి తెలుసుకున్నాం. మీ అందరికీ అరుణిమా సిన్హా గురించి తెలుసా? ఎవరికైనా అరుణిమా సిన్హా ఇంతవరకు ఎవరో చెప్పారు? అరుణిమా తెలుసు. తనకి ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత షీ ట్రెక్స్ హైయెస్ట్ పీక్స్, ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్. అమ్మాయి ట్రైన్ లో ఉంటది. అమ్మాయి ఐ థింక్ షీఈ్ ఏ స్పోర్ట్స్ ఉమెన్ ఏదో ఉంటది. అమ్మాయి స్పోర్ట్స్ ఉమెన్, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, బాస్కెట్బాల్ అనుకుంటా. బాస్కెట్బాల్ ప్లేయర్ ఉంటది. అద్భుతమైన బాస్కెట్బాల్ ఆర్ బ్యాడ్మింటన్. బాస్కెట్బాల్ ఒక అద్భుతమైన స్పోర్ట్స్ ఉమెన్. ఓ రోజు ఏమైంది, ఏదో ఇంటర్వ్యూకి గుజరాత్ లో ఏదో ట్రైన్లు ఎక్కేసి ఎక్కడో వెళ్తుంటే దొంగలు వస్తారు. దొంగలు వచ్చి ఆమెకున్న ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఆమెకి. ఆమె దగ్గర నుంచి తీసుకుంటుంటే షీ వాంట్ బెండ్ హర్ హెడ్ ఫర్ దాట్. అయితే అమ్మాయిని ట్రైన్ నుంచి తోసేస్తారు. ట్రైన్ నుంచి తోసేస్తే పట్టాల మీద పడుతుంది. అప్పుడే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆమె కాళ్ళ నుంచి పోతుంది. ఒకటి కాదు, 2 కాళ్ళు వెళ్ళిపోతాయి. యూనో వాట్ షీ డిడ్? ప్రపంచంలో అతి ఎత్తైన పాయింట్ ని, మౌంట్ ఎవరెస్ట్ ని నేను ఎక్కుతా అని చెప్పేసి ఆ అమ్మాయి షీ వెంట్ అప్ మౌంట్ ఎవరెస్ట్. మన జీవితంలో మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్ద ఎత్తులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళు లేకుండా మనకు కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. దేనికి ఫియర్? ఎలాన్ మస్క్ అసలు ఈ దేశంలో పుట్టలే, అందరూ పిచ్చోడు అన్నారు ఆయనని. ఏం చేస్తున్నావు నువ్వు? రోదసిలోకి, నువ్వు అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే కంపెనీ ఎవడన్నా ఆలోచిస్తాడా? నాసా మాత్రం చేసేది, అవునా? అలాంటిది హీ స్టార్టెడ్ ఎ కంపెనీ. మన భయాన్ని మనకు ఇట్ డిక్టేట్స్ అస్, ఇట్ డిఫైన్స్ అస్. ఆ దాంట్లోంచి అవకాశంగా తీసుకొని వీ హ్యావ్ టు రీడిఫైన్ అవర్ సెల్వ్స్. ప్రతి అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకొని ఆగిపోకుండా వీ హ్యావ్ టు ఫార్వర్డ్. ప్రశాంత్, నాకు ఎంత ఉంది టైం? ఇంకా ఇంకొక 10 minutes 15 minutes ఉందన్నా. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద మోస్ట్ ఫిరోషియస్ బ్యాటిల్. మీరు ఎవరైనా గూగుల్కి వెళ్ళి ప్రపంచంలో అన్నిటికంటే గ్రూసమ్ బ్యాటిల్ ఏది ఉంది, మోస్ట్ ఫియర్ఫుల్, ధైర్యం ఉన్న బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ సారగ్రాహి అని వస్తుంది మీకు. మన భారతదేశంలో పాకిస్తాన్ పక్కల, పాకిస్తాన్ భారతదేశం, ఆ రోజు పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నప్పుడు
సిక్ సోల్జర్లు. మీరు కేసరి సినిమా చూసినా? కేసరి అని ఒక సినిమా వచ్చింది. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో కేసరి సినిమా. 21 సోల్జర్లు. అక్షయ్ కుమార్ మూవీ. అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్. కరెక్ట్ గా 21 మంది సోల్జర్లు 4th మౌంటైన్ బ్రిటిష్ డివిజన్. దాదాపు 10 నుంచి 15,000 మంది ఆఫ్ఘనీ సోల్జర్స్ కి 21 మంది వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. ఏం పంపిస్తారంటే మాకు ఇట్లా అటాక్ అవుతుంది, వి నీడ్ బ్యాకప్ అని. అప్పుడు ఫోర్ట్ లాక్హర్ట్ లో దెర్ ఈస్ మేజర్ ఫోర్ట్ స్టార్ ఎవరు ఉంటారు. ఈ సేస్ సారీ మీకు ఇంత తొందరగా మేము పంపించలేము, మీరు ఆగండి, మీరు ఎట్లాగనన్నా ఒక రోజు మీరు ఉండండి అని చెప్తారు. ఆ తర్వాత మేము పంపిస్తామని. 21 మంది సోల్జర్లు, 10,000 మంది ఆఫ్ఘనీ సోల్జర్స్. ద మోస్ట్ ఫిరోషియస్ బ్యాటిల్. దే స్టాప్ దెమ్. హవాల్దార్ ఇషార్ సింగ్ was their commander. He was just a normal third సిపాయి 3 ఏదో అంటారు ఆయన. హవాల్దార్, ఎగ్జాక్ట్లీ. హవాల్దార్ అంటే సిపాయి 1, సిపాయి 2, హవాల్దార్ స్పెషలిస్ట్ అంటాం మేము. వాళ్ళందరికీ ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని బ్రిటిష్ కాలంలో ఇచ్చింది. ఈ రోజు కూడా భారతదేశంలో 4th బెటాలియన్ ఆఫ్ ద సిక్ రెజిమెంట్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 రోజు సారాగ్రాయి డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఏం చేసిండు వాళ్ళు? 21 మంది ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నిస్సహాయంగా లోపల ఉండేసి ఉరి ఆత్మహత్య చేసుకోలేదు. దే ఫాట్. తమ దగ్గర ఆల్రెడీ తక్కువ అమ్యునిషన్ ఉంది. ఆ అమ్యునిషన్ తో వాళ్ళు ఫైట్ చేసిండు. ఆ అమ్యునిషన్ అయిపోయినాక తమ చుట్టుపక్కల ఉన్న వస్తువులను ఆయుధాలుగా మార్చుకొని ఫైట్ చేసిండు. నిప్పుతో ఫైర్ చేసిండు. దే హావ్ డన్ సో మెనీ థింగ్స్ అండ్ దే స్టాప్డ్ దెమ్ ఫర్ 2 days. ఆ బ్యాటిల్ ఆఫ్ సారాగ్రాహిలో ఆ ఫోర్ట్ బై ద టైమ్ రీఇన్ఫోర్స్మెంట్స్ కేమ్, లోపల ఉన్నోడు ఒక్కడు కూడా బతకలేదు. అందరు 21 మంది అందరు చచ్చిపోయారు. ఐ థింక్ దేర్ వాజ్ వన్ గై దట్ సర్వైవ్డ్. దట్ ఈస్ ద రీజన్ వీ నో ద స్టోరీ. బట్ ఒక 10,000 మంది 21 మంది. ఆలోచించండి ఆడ్స్ ఆఫ్ వినింగ్. మనసు ధైర్యంగా ఉంటే దట్ ఐ కెన్ స్టాండ్. ప్రపంచంలో దెర్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్ దట్ కెన్ బ్రేక్ యూ. ఇట్లాంటి స్టోరీలు అసలు కోకొల్లలు చూడాలనుకుంటే, చదవాలనుకుంటే రోజా పార్క్స్ అని ఉంటది అమెరికాలో. అసలు నల్ల జాతీయులను కంప్లీట్ గా అసలు బస్సులో కూడా వెనుక కూర్చోవాల్సిన అమ్మాయి. వెనుక కూర్చోకపోతే కొట్టేవాళ్ళు, స్కూల్కి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి రోజా పార్క్స్ ఫస్ట్ బెంచ్ లో కూర్చొని బస్సులో నేను దిగను. షీ సెడ్ నో. ఈరోజు నల్ల జాతీయులు అమెరికాలో ఎలాంటి జాతి వివక్ష లేకుండా బతుకుతున్నారు రోజా పార్క్స్ వల్ల. థామస్ ఎడిసన్, యు నో వాట్ హీ సెడ్? హీ సెడ్, ఐ హావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హావ్ ఫౌండ్ 10,000 ways దట్ వోంట్ వర్క్. థామస్ ఎడిసన్ ఈరోజు ప్రపంచానికి కరెంట్ ఇచ్చిన వ్యక్తి. 10,000 సార్లు ఫెయిల్ అయ్యిండు. ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే హీ నెవర్ లుక్డ్ ఇట్ యాజ్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అట్లా మార్చుకోవాలి. ప్రతిసారి నేర్చుకోవాలి, ఎదగాలి. ఐ హావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హావ్ ఫౌండ్ 10,000 ways టు వర్క్. ఆ పర్సెప్షన్ చూడండి. మలాలా యూసుఫ్జాయి పాకిస్తాన్ లో ద ఫియర్లెస్ వాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఒక చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్ళకూడదు అని ఐసిస్ కాదు తాలిబాన్ చెప్పింది. నేను వెళ్తా, నిన్ను కాల్చేస్తారు, చంపేస్తారు, పర్వాలేదు. షీ వాజ్ దేర్ ఫర్ ద బస్ నెక్స్ట్ డే మార్నింగ్. అమ్మాయిని కాల్చిండు కూడా. ఈరోజు ప్రపంచంలో షీఈస్ ద ఫేస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెల్సన్ మండేలా, బెథనీ హామిల్టన్, స్టీవ్ జాబ్స్. ఇన్నోవేషన్ ఆ రోజు. ఈరోజు ప్రపంచ చరిత్రని, ప్రపంచ పురోగతిని మార్చేసిండు. లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి. అరే ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు లేవు. బ్రిటిష్ సెట్ నో, నీ రాజ్యాన్ని మొత్తం తీసుకుంటున్నాం. వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే బేబీని వెనక వేసుకొని గుర్రం మీద ఎక్కి యుద్ధం చేసింది. అంతకంటే గొప్ప ఫైటింగ్ సమానం చేసింది జీవితంలో. ఎందుకు అంబేద్కర్ని మనము ఈరోజు ఇంత గొప్పగా చూసుకుంటాం? కంప్లీట్ జాతి వివక్షలో పెరిగి, డిస్క్రిమినేషన్లో పెరిగి, ఏ రోజు కూడా దాని కారణం కాకుండా హీ బికేమ్ మన జాతి ఈరోజు రాజ్యాంగానికి ఆయన హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. కల్పనా చావ్లా ప్రపంచంలో రోజస్లోకి వెళ్ళిన మొదటి ఇండియన్ మహిళ.
హర్యానాలో ఒక చిన్న గ్రామంలోంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి చుక్కలు చూస్తూ పెరిగింది. కానీ నేను హర్యానాలో ఉన్న మొత్తం మన భారతదేశంలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఇల్లిటరసీ ఉన్నదంటే హర్యానాలో. అట్లాంటి హర్యానాలో అమ్మాయిలకు ఉండే నార్మ్స్ వేరే, వీటన్నిటిని డిఫై చేసి షీ వెంట్ టు స్పేస్. అరుణిమ సినిమా భగత్ సింగ్, అరే 23 సంవత్సరాల అబ్బాయిని ఉరిదీసినప్పుడు 23 సంవత్సరాలు ఒకసారి ఆలోచించండి. ఈ దేశ స్వాతంత్రం, ఈ దేశ పురోగతి, ఈ దేశ ఫ్యూచర్ నా చేతిలో ఉందనుకున్నాడు ఆయన. 23 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న ఎంతమంది 23 సంవత్సరాలు తమ జీవితంలో తమ కావాలనుకున్న జాబ్ కోసం ఇంకా ఫైటింగ్ చేస్తున్నారు? 23 సంవత్సరాలప్పుడు ఉరికమ్మం ఎక్కి ముద్దు పెట్టుకున్నాడు భగత్ సింగ్. సెట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నా జీవితం ఈజ్ అ వెరీ స్మాల్ ప్రైస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై కంట్రీ అని. దే మే కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్. ఆలోచనకున్న శక్తి అది. ఆ ఆలోచనను ఆయుధంగా వాడుకున్నాడు ఆయన. కిరణ్ బేడి మొదటి ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పటికి కూడా కిరణ్ బేడిని నువ్వు అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇటు బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరు వచ్చినా ఆమెకి ఎదురు నిలిచే వాళ్ళు ఎవరు లేరు. ఆమె స్వచ్ఛత, ఆమె కమిట్మెంట్, ఆమె డెడికేషన్ టు దిస్ నేషన్, టు అవర్ డ్యూటీ, నోబడీ కెన్ క్వశ్చన్ హర్. ఫియర్లెస్నెస్ ఈజ్ బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ పేవింగ్ వే ఫార్వర్డ్. కిరణ్ బేడి మనకు చెప్పేది. భగత్ సింగ్ ఫియర్లెస్నెస్ ఈజ్ స్టాండింగ్ ఫర్ జస్టిస్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్. అరుణిమ సినిమా చెప్తుంది ఫియర్లెస్నెస్ ఈజ్ టర్నింగ్ ట్రాజెడీ ఇంటూ ట్రయంఫ్. మీరు రాసుకోండి ఇవన్నీ. రాణి లక్ష్మీబాయి సెడ్ fearlessness is fighting for your people and dignity even against insurmountable odds. Battle of Saragrahi మనకు అదే చెప్తుంది. అంబేద్కర్ said fearlessness is challenging systems of injustice. Kalpana Chawla said fearlessness is pursuing your dreams no matter how distant they may be or they seem. Arunima Sinha said fearlessness is turning tragedy into triumph. మేరీ కోమ్ మీకు చెప్పాను ఇంతవరకే, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అమ్మాయి, ఒలింపిక్ మెడలిస్ట్. షీ ప్రూవ్ టు us fearlessness is challenging stereotypes and fighting for your passion. Malala Yousafzai, fearlessness is using knowledge and voice to transform world. అబ్దుల్ కలాం గారి గురించి నిన్న చెప్పింది, ఒక చైల్డ్ లైక్ పర్సెప్షన్. ఫియర్లెస్నెస్ ఈజ్ డ్రీమింగ్ బిగ్. వాళ్ళ నాన్న కన్యాకుమారి కాదు, రామేశ్వరంలో టెంపుల్ ముందు పూలు అమ్ముకునే వ్యక్తి. నీరజ భానోత్ గురించి తెలుసా? 1986లో పాన్ అమెరికా ఫ్లైట్ ఉంటుంది 1973. దాన్ని హైజాక్ చేసి ఇరాన్కి తీసుకెళ్తుంటారు. షీ స్టూడ్ ఇన్ ద హార్మ్స్ వే అండ్ షీ సేవ్డ్ మెనీ పీపుల్ టు ఎస్కేప్ లైఫ్. ఒక ముగ్గురు చిన్నపిల్లల్ని అడ్డం నిలబడేసి ఆ అమ్మాయి షీ డైస్ బికాస్ ఆఫ్ ఇట్. అశోక చక్ర ఇచ్చారు అమ్మాయికి, నీరజ భానోత్. ఫియర్లెస్నెస్ ఈజ్ సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ టు సేవ్ అదర్స్. మిల్కా సింగ్ గురించి మీరు అందరు వినే ఉంటారు. ద ఫ్లయింగ్ అబ్బాయి పర్సనల్ ట్రాజెడీ, ఇమ్మెన్స్ పావర్టీలోంచి వచ్చిండు. పార్టీషన్ ఆఫ్ ఇండియా అయినప్పుడు పాకిస్తాన్ సైడ్ ఉండే, అక్కడి నుంచి భారతదేశానికి నడుస్తూ ఇతరులకి వచ్చిండు. టైర్లెస్ గా ట్రైన్ అయ్యి భారతదేశానికి మొదటి మెడల్ వచ్చింది ఒలింపిక్ లో మిల్కా సింగ్ వల్ల. అంటే దానికంటే ముందు భారతదేశం ఫామ్ కాకముందే జర్మనీలో హిట్లర్ ఉన్నప్పుడే మన హాకీకి వచ్చింది, అది వేరే విషయం. బట్ భారతదేశం ఫామ్ అయినాక ఫియర్లెస్నెస్ ఈస్ ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అన్స్పీకబుల్ పెయిన్. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో మనకు చెప్తారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వైవస్విత. అసలు ఏంటి ఒక గొప్ప దైవత్వంగా ఉండడంలో మొదటి గుణం ఏంటంటే ఫియర్లెస్నెస్, ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఫియర్లెస్నెస్ ఇన్ ఫేసింగ్ డ్యూటీ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర. ఎవరు ఫియర్లెస్నెస్ ఈస్ త్రూ నాలెడ్జ్ అండ్ డిటాచ్మెంట్. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్స్. That is fearlessness. Fearlessness through his devotion. కర్మణ్యేవ వాధికారస్తే ఏం చెప్తారు? అరే నువ్వు యూ హ్యావ్ ద రైట్ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ. తప్పితే దానికి వచ్చే రిజల్ట్స్ కు నీకు హక్కు లేదు.
కళ్యాణ్ ఒక 2 నిమిషాల్లో వస్తాను, నేను ఒక చిన్న మీటింగ్లో ఉన్నా. 2 minutes. సో మీకు చెప్పేది ఏంటంటే, దిస్ ఈస్ అ సెకండ్ ఛాన్స్ దట్ వి గెట్ ఇన్ లైఫ్. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ బీ హియర్ ఎవ్రీ డే. బీ హియర్ ఎవ్రీ ఛాన్స్ యూ గెట్. లిసన్ ఫ్రమ్ పీపుల్. మీరు వినే దగ్గర నుంచి మాట్లాడే వరకు వస్తారు. బికాస్ యువర్ లైఫ్ విల్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ లైఫ్ స్టోరీ ఫర్ ఎవ్రీబడి టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ మేక్ షూర్ దట్ దెర్ ఈస్ అన్ ఐ ఫోకస్ మీటింగ్, ఐ విల్ గో. ఏవో మంత్రం వస్తుంది, ఇదొక తంత్ర అనుకోండి. మీరు రండి ఇక్కడికి. మన మన విచార ద్వారా ఆ ధార ఒక పవర్ఫుల్ ధారకి మనం ఎక్స్పోజ్ అయిపోతే, మనం ఏవో అంటారు, నువ్వు ఒక మనిషిగా కావాలనుకుంటే ఆ మనిషి తినే తిండి, ఆ మనిషితో పాటు ఒక 30 రోజులు ఉండాలంట తినే తిండి, ప్రతి ఒక్కటి ఆలోచన వెనక ఉంటే. అట్లాంటిది మీరు ఐ ఫోకస్లోకి రండి. ఆల్ ఫోకస్లో ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ మేక్ షూర్ దట్ యూ కమ్ హియర్. ఒక ఇనుము మ్యాగ్నెట్ ముందర పెడితే స్లోగా ఇనుము మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది. బికాస్ దాని లోపల ఉన్నవన్నీ ఆ పార్టికల్స్ అన్నింటినీ ఒకే డైరెక్షన్లో తెచ్చుకుంటుంది. డూ దాట్. అసలు ఎంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. ఇందులో సైనికులు ఉన్నారు, ఇందులో డాక్టర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. నిన్న చూసిన మీరు సిఐసి. అసలు ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిండే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిండే, ఇప్పటికీ వస్తున్నారు. సో మనమంతా ఒక మాఫియా. ఆ మాఫియా ఉద్దేశం ఏంటి? ఐ ఫోకస్. ఐ విల్ బికమ్ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్ కావడం వల్ల నా వీధిని స్ట్రాంగ్ చేసుకుంటా. నా వీధి స్ట్రాంగ్ కావడం వల్ల నా ఊరిని స్ట్రాంగ్ చేసుకుంటా. నా ఊరిని స్ట్రాంగ్ చేసడం వల్ల అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి ధారలో, సంస్కృతిలో భారతీయత సేస్ ప్రపంచం అంతా నా వాళ్ళే. వసుదైక కుటుంబం. ఐ విల్ వర్క్ ఫర్ దాట్. రైట్? మనకి ఎవరు శత్రువు లేరు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. లెట్స్ ఆల్ ఫ్లరిష్ టుగెదర్. ఓం మనకు శాంతి మంత్రం ఏంటది? లెట్స్ ఆల్ నర్చర్ టుగెదర్. ఓం దేవ శాంతి. లెట్స్ ఆల్ టుగెదర్ లెర్న్ అండ్ బికమ్ వర్క్ ఫర్ ఈచ్ అదర్స్ విక్టరీ. దాన్ని తూచా తప్పకుండా పాటించే సంస్థ ఇది. అయిపోతుంది. యా. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి అద్భుతమైన సంస్థ. ఎంత మీకు 1400లో జీవితాన్ని మార్చగలిగే సంస్థ వాళ్ళు చార్జ్ చేస్తుంది. ఇట్స్ నథింగ్. దే ఆర్ ప్యూర్లీ ఇన్వెస్టెడ్ ఇన్ కన్వర్టింగ్. ఇది ఒక రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ లో మీరందరూ కామ్రేడ్స్ గా జాయిన్ అయ్యారు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. లెట్స్ టేక్ దిస్ వరల్డ్. లైక్ మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ థింగ్స్. దానికి కావాల్సిన సొల్యూషన్ ఇక్కడ దొరుకుతాయి, మీరు ఎవరన్నా కానీ. సో కంగ్రాచులేషన్స్. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఐ ఫోకస్. ఎలాంటి క్షణంలోనైనా, ఎలాంటి దాంట్లోనైనా స్టే విత్ ఐ ఫోకస్. మీకు భగవద్గీత ఎట్లయితే నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు నీకు వేరే పాఠాలు చెప్తుంది, ఆ తర్వాత నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు నీకు వేరే పాఠాలు చెప్తుంది, బిజినెస్ చేస్తున్నప్పుడు నీకు వేరే పాఠాలు చెప్తుంది, అట్లాగా మీకు ఐ ఫోకస్ గివ్స్ యూ వాట్ యూ నీడ్. ఇట్ నర్చర్స్. ఇట్ గివ్స్ యూ వితౌట్ ఈవెన్ నోయింగ్ దట్ యూ నీడ్ సంథింగ్. ఐ ఫోకస్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. సో విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ బిఫోర్ వి సే. ఎలాంటి క్వశ్చన్స్, కామెంట్స్ ఏమున్నా